హలో అండి, హాయ్. సో వెల్కమ్ టు థర్డ్ క్లాస్ అండి. సో ఫస్ట్ క్లాస్లో మనం సైకాలజీ గురించి తెలుసుకున్నాం, ఏ మిస్టేక్స్ మనం చేయకూడదు ట్రేడింగ్లో అనేది తెలుసుకున్నాం. తర్వాత బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ తెలుసుకున్నాం, రివర్సల్ ప్యాటర్న్స్. నెక్స్ట్ క్లాస్లో కూడా బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, రివర్సల్ ప్యాటర్న్స్, ఏదైతే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉన్నాయో దాని గురించి తెలుసుకున్నాం. రిమైనింగ్ ఏదైతే బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో సో అది మనం ఇవాళ క్లాస్లో కవర్ చేసుకొని తర్వాత బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కూడా స్టార్ట్ చేసుకుందాం. సో వచ్చేసి ఫస్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మీకు, ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి తెలుసుకుందాం. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్, ఇది కూడా ఒక డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఎండ్ అయిపోయి అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ టైం ఫ్రేమ్ మీద చూస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. సో లాస్ట్ టైం అయితే క్లాసెస్లో నేను చెప్పాను, దాని తర్వాత ఫ్యూ పీపుల్ ఆర్ క్వశ్చన్ చేశారు. కొంతమంది ప్రాక్టీస్ చేసినప్పుడు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కనిపించింది ఎగ్జాంపుల్గా. సో దాని తర్వాత 2-3 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ రివర్స్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీరు చిన్న టైం ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు దాని ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది, అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు దాని ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్న టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఏంటంటే మార్కెట్ ఒక 2-3 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ అక్కడ ఒక రివర్సల్ సైన్ వచ్చింది అనుకోండి, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ప్యాటర్న్స్ అంటే అది బేరిష్ ప్యాటర్న్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ ప్యాటర్న్ అది రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందా లేకుంటే సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిందా అనేది కూడా అవన్నీ కూడా మ్యాటర్స్ ఉంటాయి. అది నెక్స్ట్ మనం వచ్చే క్లాసెస్లో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇప్పుడు ఇవన్నీ ప్యాటర్న్స్ మీరు చూస్తున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ప్యాటర్న్ని మీకు గుర్తుపట్టండి అంతే. సో ఇక్కడ నుంచి మీరు ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఎలా తీసుకోవాలనేటివి మీ మైండ్లో పెట్టుకోకండి, ప్లాన్ చేయకండి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లైవ్ మార్కెట్స్లో జస్ట్ మీరు క్యాండిల్ స్టిక్స్ని గుర్తుపట్టండి అంతే. సో దీంట్లో ఎంట్రీస్ ఎగ్జిట్స్ ప్లాన్ చేయకండి, ఓకేనా. సో ఒకవేళ మీరు లైవ్లో ట్రేడ్ చేస్తుంటే ఈ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని కూడా మీరు ట్రేడ్స్ అనేది ఇప్పుడే ప్లాన్ చేయకండి. కంప్లీట్ కోర్స్ అనేది మీరు వినండి, తీసుకోండి నాలెడ్జ్, దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత స్ట్రాటజీస్ కూడా చెప్తాను, దాని బేసిస్ పైన మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ తెలుసుకుందాం. సో దీంట్లో కూడా ఏంటంటే నంబర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్లో అన్ని బేసిక్స్ మనం తెలుసుకొని ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో అనేది కూడా చెప్తాను నేను. సో ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రమే మీరు ఏదైతే ప్రింట్అవుట్ తీసుకొని మీ స్క్రీన్ ముంగట పెట్టుకోవచ్చు, అండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీడే అవే ప్యాటర్న్స్ మనము ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అలా మనం స్టెప్ బై స్టెప్కి వెళ్దాం. సో వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ కూడా మీకు ఒక బేసిక్స్ కోసం మీకు అన్ని తెలిసి ఉండాలని చెప్పి నేను చూపిస్తున్నాను. జస్ట్ మీరు దీన్ని క్యాప్చర్ చేసుకోండి, ఓకేనా. సో ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి తెలుసుకుందాం. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్, డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో దీని సైకాలజీ ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయినప్పుడు ఇది ఒక డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి. సో మార్కెట్ ప్రీవియస్లీ డౌన్ ట్రెండ్, సో ప్రీవియస్లీ మొత్తం కూడా డౌన్ ట్రెండ్, తర్వాత ఈ క్యాండిల్ మనకు ఓపెన్ అయింది. ఎగ్జాంపుల్ ఇది ఒక డైలీ క్యాండిల్ అనుకోండి. సో డైలీ క్యాండిల్ అంటే ఇంట్రా డేలో దీని మొమెంటం అంటే ఏదైతే మనకి దీని సైకాలజీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, నేను చెప్తాను. సో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ ఉంది అనుకోండి. సో ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ బేరిష్ క్యాండిల్స్ డౌన్లో అంటే స్లైట్లీ మార్కెట్ అనేది ఓపెన్ అయింది, డౌన్ సైడ్లో ఓపెన్ అయింది, అండ్ ఓపెనింగ్ అండ్ లో రెండు కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు ఇంట్రాడేలో మార్కెట్ అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు కంప్లీట్లీ. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ క్యాండిల్ హై, సో ప్రీవియస్ క్యాండిల్ హై దగ్గర దాకా తీసుకెళ్ళి అండ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ అయ్యి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంట్రాడేలో అనుకోండి, సో రిజెక్షన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ డౌన్ సైడ్లో, ఇది మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో డౌన్ సైడ్లో ఈ క్యాండిల్ ఓపెనింగ్ అయిందో ఆ ఓపెనింగ్ అండ్ లో కిందికి తీసుకెళ్ళలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. సో సెల్లర్స్ అనేవాళ్ళు తీసుకెళ్లకుండా ఫెయిల్ అయ్యారు. ఇది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు డౌన్ సైడ్ తీసుకెళ్లకుండా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇది ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. సో దీని ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఇది మనకి ప్రీవియస్లీ డౌన్ ట్రెండ్, తర్వాత ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపించింది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసి అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే హై బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇది రివర్సల్ కన్ఫర్మేషన్ అవుతుంది. దాని తర్వాత
అప్ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లో అవుతుందో ఓపెనింగ్ అండ్ లో అవుతుందో అదొక సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. అండ్ దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టి ప్లాన్ అనేది చేయవచ్చు ఇన్వర్టెడ్ హ్యామర్స్లో. సో ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చేసి ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మనం నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ గూగుల్లో నేను చాలా వరకు సర్చ్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇది డౌన్ ట్రెండ్. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రీవియస్లీ మనకి చూసినట్టయితే బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రివర్సల్ క్యాండిల్. అండ్ ఇంకొక పాయింట్, సో ఇక్కడ మనము ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి హ్యామర్ వచ్చేసి గ్రీన్ కలర్లో నేను చూపించాను ఇప్పటివరకు, బట్ దీంట్లో రెడ్ కలర్లో ఉంది. సో ఇది మనం కన్సిడర్ చేయొచ్చా లేదా? సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్లో ఈ హ్యామర్ అనేది కనిపించింది. సో ఈ హ్యామర్ని బేస్ చేసుకొని, సో ఇది 15 మినిట్స్లో కనిపించింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్లోనే మనం ట్రేడ్ ప్లాన్ చేయకూడదు, కన్ఫర్మేషన్ రావాలి. సో కన్ఫర్మేషన్ అంటే నేను చెప్పాను కదా, సో ఈ హై బ్రేక్ చేయాలి, అట్లీస్ట్ ఈ హై బ్రేక్ చేయాలి అనేది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఈ ప్రీవియస్ క్యాండిల్స్ హైస్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. దాని తర్వాత మనకి స్లైట్లీ సైడ్ వేస్ ఉండి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది. సో ఇలా ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ ఆ రివర్సల్ వచ్చింది, ఆ రివర్సల్ని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. సో దాని వెనుకున్న సైకలాజీ, ఈ క్యాండిల్ స్టిక్ ఉన్న బ్యాక్స్లో ఉన్న ఈ క్యాండిల్ స్టిక్ బ్యాక్లో ఉన్న మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సైకలాజీ మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఒక్కొక్కటి మనకి చెప్తుంది. సో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఏం చెప్తుంది? బయర్స్ అండ్ సెల్లర్స్ మైండ్ సెట్ని మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది చెప్తుంది. ఇప్పుడు మనకి బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఒకటి చెప్తాయి, బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఒకటి చెప్తాయి, అండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్స్. 3 టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. స్టార్టింగ్లో చెప్పాను మీకు బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, బులిష్ రివర్సల్స్ మనకు ఉంటాయి. అండ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది బేరిష్ రివర్సల్స్ ప్లాన్ చేయొచ్చు మనం. అండ్ అదేవిధంగా డోజీ అంటే మార్కెట్స్ అనేది ఓన్లీ 3 టైప్స్ ఉంటాయి, బుల్లిష్, బేరిష్ అండ్ సైడ్ వేస్. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనం తెలుసుకొని దీని ఉన్న సైకలాజీని మనం తెలుసుకున్నాం అనుకోండి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ ఎక్కడైతే ఫామ్ అవుతాయో సో మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మార్కెట్లో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ఇప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ కేసులో కూడా మనం చూసినట్టయితే, సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, సైకలాజీ మీరు అర్థం చేసుకోండి క్యాండిల్ స్టిక్లో. సో ప్రీవియస్లీ మార్కెట్ డౌన్ సైడ్లో ఉంది, అండ్ ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకు ఒకటి అర్థమైంది, అండ్ ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్లో ఓపెన్ అయింది అండ్ లో కూడా సేమ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, బట్ ఇక్కడ అప్సైడ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రీవియస్ క్యాండిల్ హై నుంచి రిజెక్షన్ వచ్చింది, డౌన్ సైడ్లో సెల్లర్స్ పుష్ చేశారు. కాకపోతే ఈ సెల్లర్స్ ఓపెనింగ్ అండ్ ఏదైతే లో ఉందో దాని కిందికి తీసుకెళ్ళలేకపోయారు. సో ఒకవేళ నెక్స్ట్ డే ఈ బుల్లిష్ క్యాండిల్ దగ్గర మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అంటే బేరిష్నెస్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఒక్కటే క్యాండిల్ బేసెస్ పైన ట్రేడ్ అనేది ప్లాన్ చేయలేం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందో అది ప్రీవియస్ ఏదైతే క్యాండిల్స్ హైస్ బ్రేక్ చేసిందో అప్పుడు మనకి ఇక్కడ క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది, బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ. సో మార్కెట్ రివర్సల్ అయ్యింది. సో మనకు ఒక నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దాని బేసిస్ పైన మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక బులిష్ రివర్సల్ ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోండి మీరు, ఓకేనా? సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ మీరు చూడండి వీడియో, ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను కనెక్ట్ అవ్వండి. సో ఏదైనా క్యాండిల్ స్టిక్స్ మీకు అర్థం కాకుంటే దాన్ని మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? సో ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని రివర్సల్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, ఇంకో ప్యాటర్న్ ఉంటుంది, అండ్ అది వచ్చేసి షూటింగ్ స్టార్ అంటారు. సో ఇది అప్ ట్రెండ్లో కనిపిస్తుంది, మనకు డౌన్ ట్రెండ్లో ఇన్వర్టెడ్ హ్యామర్ ఏదైతే కనిపించిందో అదే అప్ సైడ్లో, అంటే డౌన్ ట్రెండ్లో మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ అదే అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, దాన్ని షూటింగ్ స్టార్ అంటారు. ఇక్కడ మనం చూడండి, ఇది షూటింగ్ స్టార్ అండ్ ఇది డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది ఇన్వర్టెడ్ హ్యామర్. 2 ప్యాటర్న్స్ సిమిలర్గా ఉంటుంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది అండ్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యేది షూటింగ్ స్టార్. ఫర్దర్ క్లాసెస్ వచ్చినప్పుడు ఆ షూటింగ్ స్టార్ గురించి కూడా తెలుసుకుంటారు మీరు, ఓకేనా? సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం 3 అవుట్ సైడ్ అప్ ప్యాటర్న్ అనేది మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో దీంట్లో 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రోల్ ఉంటుంది. సో ఇది కూడా డౌన్ ట్రెండ్లో మనకి కనిపించే ప్యాటర్న్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో
ఒక బులిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ మనం చూస్తే ఇది మనకు ఒక బులిష్ ఎంగల్ఫింగ్, అంటే ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ కంప్లీట్లీ ఈ క్యాండిల్ని నెక్స్ట్ సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ ప్రీవియస్ క్యాండిల్ని కంప్లీట్లీ ఆక్యుపై చేసింది. దాని తర్వాత ఇంకొక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది, అది వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ హైస్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్లో కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో 3 క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, దీంట్లో 3 క్యాండిల్స్ ఉంటాయి. ఈ 3 క్యాండిల్స్ని ఫామ్ అయితే 3 అవుట్ సైడ్ అప్ ప్యాటర్న్ అంటారు. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉండాలి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్లీ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దాన్ని కంప్లీట్లీ అంటే OHLC అంటే ఓపెన్ హై లో క్లోజ్ కంప్లీట్లీ దీన్ని ఆక్యుపై చేసి ఉండాలి. అండ్ దాని తర్వాత క్యాండిల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ చేసి మనకి క్లోజింగ్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు ఈ 3 అవుట్ సైడ్ అనేది అప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చేసి బులిష్ రివర్సల్ ప్యాటర్న్ ఇది కూడా. సో ఇక్కడ మనం చూసుకుందాం ఇది కూడా. సో ఇక్కడ చూడండి, దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, 3 అవుట్ సైడ్ అప్, 3 అవుట్ సైడ్ డౌన్ అనేది ఇప్పుడు మనం చదువుతుంది 3 అవుట్ సైడ్ అప్. 3 అవుట్ సైడ్ అప్ అనేది ఒక బుల్లిష్ ప్యాటర్న్, 3 అవుట్ సైడ్ డౌన్ అనేది ఒక బేరిష్ ప్యాటర్న్. సో ఇక్కడ 3 అవుట్ సైడ్ అప్ అనేది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫస్ట్ ఫామ్ అవుతుంది, తర్వాత దాని హైస్ బ్రేక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడండి డౌన్ ట్రెండ్లో అండ్ దాని తర్వాత ఒక 3 ప్యాటర్న్, ఫస్ట్ 2 క్యాండిల్స్ చూస్తే మనకు ఒక బులిష్ ఎంగల్ఫింగ్, దాని తర్వాత ఈ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హై బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక అప్ సైడ్లో రివర్స్ అయి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి బేరిష్ ట్రెండ్ అనేది ఎండ్ అయిపోయి ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోకి వెళ్తుంది అనేది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది షో చేస్తుంది మనకి 3 అవుట్ సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్, ఈ రెగ్యులర్గా ఈ స్ట్రాటజీ కూడా యూజ్ అవుతుంది మార్కెట్స్లో. దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని కంప్లీట్లీ మీరు ఏదైతే చార్ట్స్ ఉంటాయో లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ దాంట్లో చూడండి రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్ ఇది. అండ్ 3 అవుట్ సైడ్ డౌన్ కూడా మనకి రెగ్యులర్గా, అంటే ఏదైతే బుల్లిష్ ప్యాటర్న్ ఉందో అండ్ బేరిష్ ప్యాటర్న్ ఉందో ఇది రెగ్యులర్గా కనిపించే ప్యాటర్న్. దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్గా పెట్టుకొని మీరు దీన్ని ఫాలో అవ్వండి అండ్ దీన్ని ప్రాక్టీస్ కూడా చేయండి. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి తెలుసుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. సో ఇది కూడా మనం చూసినట్టయితే రెగ్యులర్గా మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అదర్ స్టాక్స్లలో కూడా మనకి కనిపిస్తుంది, బట్ మనం దీన్ని కరెక్ట్గా పాయింట్ చేయాలి. సో సారీ, ఇక్కడ చూసినట్టయితే దీన్ని ఆన్ నెక్ ప్యాటర్న్ అంటారు. ఆన్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఇది కూడా డౌన్ ట్రెండ్ తర్వాత అప్ ట్రెండ్కి వచ్చే రివర్సల్ ప్యాటర్న్. సో ఫస్ట్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఉండాలి. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక గ్యాప్ డౌన్ కావాలి. సో గ్యాప్ డౌన్, సో మనకు ఒక గ్యాప్ డౌన్ కేసులో అంటే ఓపెనింగ్ వచ్చేసి చూడండి ఇది మనకి ఇది వచ్చేసి క్లోజింగ్, బేరిష్ క్యాండిల్ ఓపెన్ అప్ సైడ్లో అవుతుంది, కింద క్లోజింగ్ అవుతుంది అండ్ ఇక్కడ లో. సో క్లోజింగ్ వచ్చేసి దాని కింద మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ గ్యాప్ డౌన్ కేసులో ఓపెన్ ఇక్కడ అయింది అండ్ ఇక్కడ మనకి లో కూడా సేమ్, ఓపెన్ అండ్ లో రెండు సేమ్ ఉన్నాయి. దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు గ్యాప్ డౌన్ తర్వాత బయర్స్ అనేవాళ్ళు రికవరీ చేసి, అండ్ ఇది ఒక డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి, సో రికవరీ చేసి అప్ సైడ్కి వెళ్ళి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉందో అక్కడనే ఈక్వల్గా మార్కెట్లో క్లోజ్ చేశారు. అంటే ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గరనే ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. డౌన్ సైడ్ నుంచి బయర్ స్ట్రెంత్ అనేది ఈ క్యాండిల్ షో చేస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి. సో ఈ క్యాండిల్ హై పైన మార్కెట్లో క్లోజ్ అవుతే కనుక ఇదొక రివర్సల్ అయిపోతుంది అప్ సైడ్కి. ఓకే, సో కాకుండా నెక్స్ట్ క్యాండిల్స్ వచ్చేసి ఇక్కడనే సైడ్ వేస్ ఉండి మళ్ళీ డౌన్ సైడ్ ఉందనుకోండి, ఈ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఈ ప్రీవియస్ క్యాండిల్స్ హై బ్రేక్ చేసిన తర్వాతనే ఈ క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చి డౌన్ ట్రెండ్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ షో చేస్తారు. దాని తర్వాత ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉంటుందో ఈ క్యాండిల్ క్లోజింగ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఈ
ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ అండ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ రెండు సేమ్ ఉంటాయి అండ్ నెక్ టు నెక్ ఉంటాయి అనమాట. నెక్ టు నెక్ అంటే ఆన్ నెక్ ప్యాటర్న్ అంటే ఏంది, నెక్ టు నెక్. సో ఈ నెక్ టు నెక్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి దీనిపైన మార్కెట్లో ఓపెన్ అవ్వాలి అండ్ ప్రీవియస్ ఏదైతే బెరిష్ క్యాండిల్ ఉందో దానిపైన మార్కెట్లో క్లోజ్ అవుతే కనుక అది కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నుంచి బులిష్ రివర్సల్ అయ్యింది అని చెప్పి. ఓకేనా, ఇది కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్స్ వచ్చేసి బేరిష్ క్యాండిల్స్, దాని తర్వాత స్లైట్లీ గ్యాప్ డౌన్ అనుకోండి అండ్ ఇక్కడ నుంచి గ్యాప్ ఫిల్ చేసింది, స్మాల్ గ్యాప్ ఉండే దాన్ని ఫిల్ చేసింది, మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ దీని క్లోజింగ్ చూడండి, ఈ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి అండ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి రెండు కూడా సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనం క్లోజింగ్ చూడండి అండ్ డౌన్ సైడ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ క్యాండిల్ చూడండి సేమ్ ఈక్వల్గా మార్కెట్లో క్లోజ్ అయింది. అండ్ నేను చెప్పినట్టు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ హైస్ని బ్రేక్ చేయాలి, ఈ క్యాండిల్ హైస్ని బ్రేక్ చేయాలి, అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సో అది అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ ప్యాటర్న్ అనేది మనకి షో చేస్తుంది. ఈ ప్యాటర్న్ ఒక సైకాలజీ. ఓకేనా, సో దీంట్లో రివర్స్ కూడా జరుగుతుంది, అంటే ఏదైతే మనకి బులిష్ ప్యాటర్న్ ఉందో బేరిష్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నేర్చుకున్నప్పుడు మనం చూద్దాం. సో ఇది ఒక బులిష్ రివర్సల్ ప్యాటర్న్ ఆన్ నెక్. నెక్స్ట్ వచ్చేసి బుల్లిష్ కౌంటర్ అటాక్. సేమ్ ఉంటుంది, సిమిలర్. ఆన్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి అండ్ బుల్లిష్ కౌంటర్ అటాక్ వచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, కాకపోతే దీని కన్ఫర్మేషన్ కూడా 3 క్యాండిల్సే. అండ్ ఇక్కడ మనం ఈ ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి మనకి క్యాండిల్తో సంబంధం లేదు, బట్ ఇక్కడ మనకు బుల్లిష్ కౌంటర్ అటాక్లో మాత్రం క్యాండిల్తో మనకి సంబంధం ఉంటుంది. ఇక్కడ చూడండి, బుల్లిష్ కౌంటర్ అటాక్లో అండ్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి లాంగ్ బేరిష్ క్యాండిల్, డౌన్ ట్రెండ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఓపెన్ గ్యాప్, సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సెకండ్ డే, ఇది డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి, సెకండ్ డే. అండ్ ఇది క్లోజింగ్ చూడండి, రెండు కూడా సేమ్. బట్ ఇక్కడ ఏదైతే బాడీ ఉందో ఈ బాడీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఆల్మోస్ట్ అంటే లైవ్ మార్కెట్స్లో మనకి కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈస్ మనం బుక్స్లో చదివినట్టు ఉండదు, బట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉందంటే స్ట్రెంగ్త్ అనేది ఈక్వల్గా ఉన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే సిమిలర్, ఏదైతే మనం ఆన్ నెక్ ప్యాటర్న్లో తెలుసుకున్నాం సిమిలర్ కేస్. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్లో అండ్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత బయర్స్ అనేవాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ని షో చేశారు అండ్ క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆ డే ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాని క్లోజింగ్ దగ్గరలోనే ఇది క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. సో నెక్స్ట్ క్యాండిల్స్ వచ్చేసి దీనిపైన కనుక మార్కెట్లో క్లోజ్ అయిందనుకోండి, సో అది అప్ సైడ్లో రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బుల్లిష్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనమాట, సిమిలర్ టు ఆన్ నెక్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో ప్రీవియస్ బాడీ ఉంది అది ఇది రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్లో మనకి క్లియర్లీ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ వచ్చేసి బుల్లిష్ కౌంటర్ అటాక్ లైన్ అని ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ బాడీని చూడండి, ఈ క్యాండిల్ బాడీని చూడండి, సిమిలర్. ఇక్కడ మనం ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఈ గ్యాప్ అనేది చాలా బిగ్ గ్యాప్ అనేది ఉంది. సో ఇదొక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అనమాట. సో గ్యాప్ డౌన్ వచ్చి బయర్స్ అనే వాళ్ళు ఇంట్రాడేలో, ఇది డైలీ టైం ఫ్రేమ్ ఉందనుకోండి, ఇంట్రాడేలో ఇది షార్ట్ కవరింగ్ అయ్యి సేమ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ఉంటుందో అదే లెవెల్లో ఇది మనకి క్లోజ్ చేస్తుంది క్యాండిల్. దాని నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ హై పైన క్లోజ్ చేస్తే కనుక ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ కూడా మనం చూస్తాను, ఇంకొక స్లైడ్ ఇక్కడ చూస్తే ఈ ప్యాటర్న్ చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్, తర్వాత సెకండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ నెక్ టు నెక్ క్లోజింగ్ వచ్చింది అండ్ ప్రీవియస్లీ మార్కెట్ స్లైట్లీ సైడ్ వేస్ ఉండి ఎప్పుడైతే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిందో సో మార్కెట్ అనేది అప్ సైడ్లోకి వెళ్ళిపోయింది. సో ఇదొక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, సిమిలర్ టు ఆన్ నెక్ ప్యాటర్న్, సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ బాడీ అండ్ ఈ బాడీ రెండు ఈక్వల్గా ఉండాలి, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి. సో అక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు. స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అంటే అక్కడ బుల్లిష్ స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది మనకి అర్థమవుతుంది అనమాట ఈ బుల్లిష్ కౌంటర్ అటాక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో. సో ఇక్కడ వరకు మన బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. సో ఇక్కడ వరకు మనం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అన్నీ కూడా
చదువుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో 13 మీరు ప్రాక్టీస్ చేయండి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని. సో నెక్స్ట్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో హ్యాంగింగ్ మ్యాన్ వచ్చేసి ఇది ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం హ్యామర్ గురించి తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా సిమిలర్ ఉంటాయి, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ హ్యాంగింగ్ మ్యాన్ కానీ. సో ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. ఇది ఒక దోజీ ఫ్యామిలీకి సంబంధించిన, అంటే దోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి సంబంధించినవి, కాకపోతే దీంట్లో బుల్లిష్ బేరిష్ అనేటివి డివైడ్ అయినాయి. సో హ్యాంగింగ్ మ్యాన్ ఇది బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మనం బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి చదువుకుందాం. సో 13 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చేసి మనం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చదువుకున్నాం. 14th నుంచి మనం బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అంటే ఇక్కడ మనం బులిష్ క్యాండిల్స్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. సో బేరిష్ క్యాండిల్స్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. సో ఇది వచ్చేసి అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఈ హ్యాంగింగ్ బ్యాన్ వచ్చేసి ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఎండ్ ఆఫ్ అన్ అప్ ట్రెండ్. సో ఏదైనా ఎండ్, సో అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి అయిపోతుంది అన్న టైంలో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో బాడీ వచ్చేసి స్మాల్గా ఉంటుంది అండ్ డౌన్ సైడ్ విక్ వచ్చేసి చాలా బిగ్ విక్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారంటే, సో దీని సైకాలజీ ఏంటంటే, సో సైకాలజీ బిహైండ్ ది క్యాండిల్ ఫార్మేషన్ వచ్చేసి ఫస్ట్ ప్రైస్ ఓపెన్ అవ్వడం అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి సెల్లర్స్ డౌన్ సైడ్లో పుష్ చేస్తారు. బట్ సెల్లర్స్ ఇక్కడ అప్ సైడ్కి తీసుకెళ్ళి అండ్ అప్ సైడ్లో స్మాల్ బాడీ తయారవుతుంది. కాకపోతే బయర్స్ అనేవాళ్ళు దీనికన్నా ఏదైతే ఓపెనింగ్ అయ్యిందో దాని పైకి, అంటే హై ఓపెనింగ్ అండ్ హై, ఓపెన్ అండ్ హై రెండు సేమ్ ఉంటాయి, దీని పైకి వెళ్ళి క్లోజ్ చేయలేకపోతారు. అండ్ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే ఇది డైలీ క్యాండిల్ అనుకోని, ఇంట్రాడేలో అండ్ డౌన్ సైడ్లో ఉండి లాస్ట్ మూమెంట్లో రికవరీ జరిగి క్లోజ్ అయినట్టు మనకి ఇంట్రాడేలో తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్. సో ఇక్కడ బయర్స్ పర్స్పెక్టివ్లో మనం చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ప్రైస్ అనేది పైన తీసుకెళ్ళి క్లోజ్ చేయలేకపోయారు. సో ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో మనకి ఏమర్థమవుతుందంటే, సో సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ అనేది నెక్స్ట్ క్యాండిల్, దీని తర్వాత క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్లో కనుక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది అనుకోండి, సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఈ క్యాండిల్ అనేది మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఓపెనింగ్ అండ్ ఐ పైన మార్కెట్లో క్లోజ్ చేయలేకపోయారు. సో ఈ క్యాండిల్ వచ్చేసి ఒక డైలీ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనుకోండి. సో డైలీ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఒకవేళ ఇది అప్ సైడ్లో ఓపెన్ అయింది అనుకోండి, కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇది డౌన్ సైడ్లో క్యాండిల్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ ఏదైతే సెల్లర్స్ ఉన్నారో ఆ సెల్లర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ తీసుకెళ్లే ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. సో దీని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో దీని ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను దీంట్లో పెట్టాను అనుకుంటాను. సో ఇక్కడ చూడండి దీని ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది స్లైట్లీ, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక దోజీ క్యాండిల్, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది, మార్కెట్ అనేది ఈ 2 క్యాండిల్స్ ఆక్యుపై చేసి అండ్ స్ట్రెంగ్త్ అనేది, అంటే సెల్లర్ స్ట్రెంగ్త్ అనేది మనకి చూపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ అనేది అయింది. సో కన్ఫర్మేషన్స్ ఏమొచ్చాయి, తర్వాత క్యాండిల్స్ అనేది కన్ఫర్మేషన్, బట్ ఇక్కడ మనకు ఒక ఎర్లీ సైన్ అనేది చూపించేసింది. సో ఇక్కడ నుంచి మనకు ఒక సైన్ అనేది అర్థమైంది, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఏదైతే ప్రీవియస్లీ ట్రెండ్ ఉందో అది ఎండ్ అవ్వబోతుంది అని చెప్పి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి షో అనేది చేసింది. ఎర్లీగా మనకు ఒక సైన్ అనేది చూపించింది అనమాట. ఇది ఒక బేరిష్ ప్యాటర్న్ హ్యాంగింగ్ మ్యాన్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ క్లౌడ్ కవర్ అండి. సో డార్క్ క్లౌడ్ కవర్ వచ్చేసి మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది కూడా అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్. ఇది కూడా అప్ ట్రెండ్లో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఇక్కడ నుంచి బేరిష్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి 2 క్యాండిల్స్ని కలిపి తయారవుతుంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక బులిష్ క్యాండిల్ ఉంటుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ మనకి బులిష్ క్యాండిల్ ఉంటుంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ వచ్చేసి మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాన్ని 50%, ఈ ఫస్ట్ క్యాండిల్లో 50%, ఈ 50% క్యాండిల్లో 50% బిలో మార్కెట్లో క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ బయర్ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోయిందని చెప్పి ఈ సెకండ్ క్యాండిల్ ఒక మనకి
ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో అప్ సైడ్లో ఓపెన్ అవుతుంది, బట్ ఇక్కడ నుంచి సెల్లర్స్ డౌన్ సైడ్లో పుష్ చేస్తారు. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతుంటో దాంట్లో 50% డౌన్ సైడ్లో ఇది క్లోజ్ అవుతుంది. కాబట్టి స్ట్రెంగ్త్ అనేవారు సెల్లర్స్ వచ్చేసారు ఇక్కడ నుంచి. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అది వీక్ అయిపోయిందని చెప్పి మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది షో చేస్తుంది అనమాట. డార్క్ క్లౌడ్ కవర్ అంటారు. ఈ 2 క్యాండిల్స్ని కలిపితే దాన్ని డార్క్ క్లౌడ్ కవర్ అంటారు. సో దీన్ని కూడా మనం కింద చూసుకుందాం. సో ఇక్కడ మనం కింద చూస్తే ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో స్లైట్లీ మార్కెట్ డౌన్ సైడ్, సో స్లైట్లీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఇది డౌన్ సైడ్లో వచ్చి స్లైట్లీ షార్ట్ టర్మ్లో మనం చూసినట్టయితే అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది ఓవరాల్గా మనం చూసినట్టయితే చార్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ ఇక్కడ నుంచి షార్ట్గా మనం ఇక్కడ చూస్తే అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ ఇది. సో ప్రీవియస్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ని చూడండి మీరు. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బిగ్ బులిష్ క్యాండిల్ ఉంది. తర్వాత క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్ ఉంది. ప్రీవియస్ క్యాండిల్లో మోర్ దెన్ 50% అది క్లోజ్ చేసింది. అంటే ఈ క్యాండిల్ ఒక స్ట్రెంగ్త్ వీక్ అయిపోయిందని చెప్పి సెకండ్ క్యాండిల్ మనకు షో చేసింది. తర్వాత థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దాని కింద మార్కెట్లో క్లోజ్ అయింది. సో ఇదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్. థర్డ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్. దాని తర్వాత మార్కెట్ రివర్స్ అయ్యి ట్రెండ్ అనేది డౌన్ సైడ్లో, ఏదైతే షార్ట్ అప్ ట్రెండ్ ఉందో అది మనకు ఒక రివర్సల్ సైన్ అనేది ఈ డార్క్ క్లౌడ్ కవర్ అనేది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఇది డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సో ఇది వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో లాస్ట్ టైం మనం బులిష్ ఎంగల్ఫింగ్ తెలుసుకున్నాం కదా. సో బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో బులిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి డౌన్ సైడ్లో కనిపిస్తుంది. బేరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడు కనిపిస్తుంది? మార్కెట్ అప్ ట్రెండ్లో కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ప్రీవియస్లీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండాలి. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బులిష్ ఉండాలి, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉండాలి. సో మీరు క్లియర్లీ చూసారనుకోండి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని. సో ఇక్కడ OHLC. సో OHLC అంటే తెలుసు కదా మీకు, ఓపెన్ హై లో క్లోజ్. సో ఈ ఓపెన్ హై లో క్లోజ్ ఫస్ట్ క్యాండిల్లో కంప్లీట్లీ సెకండ్ క్యాండిల్ అనేది ఆక్యుపై చేసి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ ఒక బాడీని అండ్ హైని లోని ఈ సెకండ్ బాడీ అనేది ఆక్యుపై చేస్తుంటే దాన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. సో ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు. సిమిలర్ మనం బులిష్ ఎంగల్ఫింగ్లో కూడా చూసాము. ఫస్ట్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో దాన్ని ఆక్యుపై చేసి సెకండ్ క్యాండిల్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బులిష్ క్యాండిల్ ఉంటుంది. సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో, అదే బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో, అంటే ప్రీవియస్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ ఉండాలి, అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో బులిష్ ఎంగల్ఫింగ్ వచ్చేసి బేరిష్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. రెండు సేమ్, కాకపోతే ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, అది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కనుక అనిపించింది అనుకోండి, లైక్ డైలీ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం ఈ ప్యాటర్న్ని పట్టుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్యాటర్న్ చాలాసార్లు కనిపిస్తుంది మనకి. ఈవెన్ మీరు చెక్ చేయండి వీక్లీ టైం ఫ్రేమ్లో, బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ వెళ్ళి చెక్ చేయండి, కనిపిస్తుంది క్లియర్లీ. సో ఈ ట్రేడ్ని బేస్ చేసుకొని మనం చాలాసార్లు కూడా నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. ఒక్కొక్కసారి అయితే బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ దీని కింద లో బ్రేక్ చేసి క్యాండిల్ కనుక క్లోజ్ అయిందనుకోండి, 1000 పాయింట్స్ 1500 పాయింట్స్ ట్రేడ్స్ కూడా వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని వెళ్ళి చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది. ఓకేనా. సో బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. దీన్ని కిందికి వెళ్ళి చూద్దాం. సో చార్ట్ని కూడా చూసుకుందాం. సో ఇక్కడ చార్ట్ని చూపిస్తాను నేను. సో చార్ట్ లేదు, చార్ట్ అటాచ్ చేయలేదు. చార్ట్ మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి అండ్ అప్ ట్రెండ్లో ఫస్ట్ ఒకటి బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. తర్వాత వచ్చేసి సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్, లేదా ఒక బులిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ సెకండ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ చేస్తుందో దాని తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అది ఎండ్ అయిపోయి డౌన్ ట్రెండ్కి మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం బులిష్ ప్యాటర్న్స్ ఏదైతే రిమైనింగ్ ఉన్నాయో అవి తెలుసుకున్నాం. అండ్ అదేవిధంగా బేరిష్ ప్యాటర్న్స్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్
చాలా వరకు కవర్ చేసాం. సో ఇవాళకి చాలు. సో మీరు వీక్లో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో, క్యాండిల్స్ తెలుసుకున్నామో, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీ దగ్గర ఈ బుక్ అనేది ఉంది. సో ఈ బుక్ని బేస్ చేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కన్నా మళ్ళీ చదవండి అండ్ వీడియో కూడా చూడండి. దాన్ని బేస్ చేసుకొని ఈ వీక్ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది కంప్లీట్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత స్ట్రక్చర్స్ తెలుసుకుందాం. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై అండ్ డిమాండ్, దాని తర్వాత నెక్స్ట్ పార్ట్స్కి వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ బేసిక్స్ అంటే క్యాండిల్స్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చే పార్ట్స్ అన్నీ కూడా మనకి ఇంకా ఇవి అర్థమైందంటే అవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో ఇవన్నీ కూడా మనం చార్ట్స్ పెట్టుకోండి. చార్ట్స్ పైన మీరు చూడండి. మీకు మీ ఐస్ని మీరు ట్రైన్ చేసుకోండి. లైవ్ మార్కెట్స్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. చార్ట్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. మీరు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది క్లియర్లీ మనకి కనిపిస్తాయి. అండ్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే మీకు అర్థం కాదు. అట్లీస్ట్ మీరు ఒక స్క్రీనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 5 hours 3 hours, అట్లీస్ట్ 5 to 3 hours అనేది మీరు ఒక స్క్రీన్ కంటే ఏదైతే చార్ట్స్ ఉంటాయో దానికి టైం ఇస్తే అప్పుడు చార్ట్స్లో జరిగే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఏదైతే సైకాలజీ ఉంటుందో అది మీకు అర్థమవుతుంది అనమాట. ఈ క్యాండిల్స్ ఏదైతే ఉంటాయో ఇది ఒక ప్యాటర్న్స్ అనమాట. అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఏదైతే ప్యాటర్న్స్ ఉంటాయో, అంటే ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అది మనకి చూపిస్తుంది. సో ఈ బేసిస్ పైన అంటే మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఇలా బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని జస్ట్ మనకు ఒక ఇండికేషన్, అక్కడ ఒక సైన్ అనమాట. ఆ సైన్ బేసిస్ పైన మనం నెక్స్ట్ ట్రేడ్, నెక్స్ట్ మూమెంటం, మార్కెట్ ఏదైతే నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయో దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన అన్నీ కూడా ఒక PDF తయారు చేసి చార్ట్స్ని నాకు పంపించండి. సో నేను వెరిఫై చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండి.